హై డియర్ ఆస్పిరెంట్స్, ఈ క్లాస్లో మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి చూద్దాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, what are monoclonal antibodies, how they are produced, and what is the importance of these monoclonal antibodies? This can be discussed in this class. సో ఈ క్లాస్లో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి, సో వాటిని ఏ విధంగా మనం ఉత్పత్తి చేస్తాము, అదేవిధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి చూద్దాం. సో మనకు సింపుల్గా దీనిపైన మోనోక్లోనల్ యాంటీబాడీస్ పైన క్వశ్చన్ అడిగితే మనకు ఈ విధంగా అడుగుతాడని. సో వాట్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్? వాట్ ఆర్ మోనోక్లోనల్ antibodies? Briefly outline the process involved in the production of monoclonal antibodies. How are they useful in the diagnosis of various diseases? How are they useful in the diagnosis of various diseases? సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వాట్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్? ఈ మోనోక్లోనల్ ప్రతిరక్షకాలు అంటే ఏమిటి? బ్రీఫ్లీ అవుట్లైన్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాడు. ఈ మోనోక్లోనల్ ప్రతిరక్షకాల ఉత్పత్తిలో ఇమిడి ఉన్నటువంటి విధానాన్ని వివరించండి. హౌ ఆర్ దే యూస్ఫుల్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ వేరియస్ డిసీజెస్ అని అంటాడు. వివిధ రకాలైనటువంటి వ్యాధుల యొక్క నిర్ధారణలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాల గురించి మనకు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వాట్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి? మోనోక్లోనల్ యాంటీబాడీస్, సో వీటినే మనము మోనోక్లోనల్ ప్రతిరక్షకాలు అని అంటాము. మోనోక్లోనల్ ప్రతిరక్షకాలు లేదా సింపుల్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో వీటిని ఈ విధంగా MABస్తో మనం సూచించడం జరుగుతుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్కు వెళ్ళేదానికంటే ముందుగా జస్ట్ ఇక్కడ ఒక రెండు టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాట్ ఈజ్ మెంట్ బై యాంటీజన్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై యాంటీబాడీ అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు యాంటీజన్ అంటున్నాం, దీన్ని ప్రతిజనకం అని అంటాం. ప్రతిజనకం, దీన్ని AGతో సూచిస్తాం. ఇక యాంటీబాడీ అంటే ప్రతిరక్షకం, సో దీన్ని ABతో సూచిస్తాం. చూడండి, ఇక్కడ మనకు యాంటీజన్ అని అంటున్నాం, ప్రతిజనకం. సో యాంటీజన్ ఈజ్ ఏ ఫారిన్ మాలిక్యూల్. It is a foreign molecule which enters into our body which causes harm, or antibody molecule is a substance which triggers our immune system. సో ప్రతిజనకము అంటే మన శరీరంలోకి ప్రవేశించినటువంటి అన్య పదార్థాన్ని, హానికర పదార్థాన్ని మనము ప్రతిజనకం అని అంటారు, యాంటీజన్ అని అంటారు. లేదా మన అసంక్రామ్య వ్యవస్థను లేదా రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేటువంటి సబ్స్టెన్సెస్నే మనం యాంటీజన్ అని అంటాము, లేదా దీన్నే మనము ఇమ్యునోజన్ అని కూడా అంటాం. ఇమ్యునోజన్, యాంటీజన్ లేదా ఇమ్యునోజన్ అని అంటాం. సో యాంటీజన్ ఈజ్ అ ఫారిన్ మాలిక్యూల్ విచ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ విచ్ కాజెస్ హార్మ్, అదర్వైజ్ విచ్ ట్రిగ్గర్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాంటీజన్. సో యాంటీజన్, ప్రతిజనకము అనేది ఒక హానికర పదార్థము. ఇక వాట్ ఈజ్ మెంట్ బై యాంటీబాడీ, ప్రతిరక్షకం అని అంటున్నాం. సో దీస్ యాంటీబాడీస్ ఆర్ ది ప్రొటెక్టివ్ ప్రోటీన్స్
రిలీజ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ప్రతిరక్షకాలు అనేటివి రక్షణనిచ్చేటువంటి ప్రోటీన్లు. సో ఇక్కడ మనకు యాంటీజన్ ప్రతిజనకము, యాంటీబాడీ ప్రతిరక్షకాలు అంటే తెలుసుకున్నాం. సో యాంటీజన్ అంటే సింపుల్గా హానికర పదార్థము, శరీరంలోకి ప్రవేశించినటువంటి అన్య పదార్థము. ప్రతిరక్షకము అంటే మన రోగనిరోధక వ్యవస్థ, అసంక్రామ్య వ్యవస్థ ఈ ప్రతిజనకాలకు వ్యతిరేకంగా ఏర్పరిచేటువంటి రక్షణనిచ్చేటువంటి ప్రోటీన్లు. సో దీస్ ఆర్ ది ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ రిలీజ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ అగెన్స్ట్ ది యాంటీజన్స్. సో ఇవి మనకు ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు. ఓకే, ఆ తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో చాలా వరకు మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో దీనికంటే ముందుగా మనము నార్మల్గా మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ ఉన్నాయి కదా. సో నార్మల్గా మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు. సో ఈ యాంటీబాడీస్ అనేటివి మోస్ట్ ఆఫ్ ది యాంటీబాడీస్ రిలీజ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ పాలీక్లోనల్ ఇన్ నేచర్. దే ఆర్ పాలీక్లోనల్. సో వాట్ ఈజ్ meant by polyclonal? Each antibody is released by a distinct B lymphocyte cell. So polyclonal ante, so they are released by a different distinct B lymphocytes. So that's why they are called as polyclonal. So that means the antibodies normally produced by our immune system are released from a number of distinct B lymphocytes. అంటే మన శరీరంలో సాధారణంగా ఉత్పత్తి చేయబడేటువంటి ఈ ప్రతిరక్షకాలు అనేటివి అనేక రకాల బి లింఫోసైట్ కణాల నుంచి, అనేక రకాలైనటువంటి బి లింఫోసైట్స్ అనేటువంటి కణాల నుంచి ఉత్పత్తి చేయబడతాయి. సో అంటే ఇక్కడ బి లింఫోసైట్స్ అంటే ఏంటివి? ఇవి ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలు, డబ్ల్యూబీసీ సెల్స్, వన్ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్స్ అని అంటున్నాం. సో యాక్చువల్గా ఇవి అనేకమైనటువంటి బి లింఫోసైట్స్ నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి ఈచ్ యాంటీబాడీ హ్యాస్ స్లైట్లీ డిఫరెంట్ అండ్ స్పెసిఫిక్ టార్గెట్ యాంటీజన్స్. అంటే ఇవి వాటి రూపాలలో డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా దే హ్యావ్ స్పెసిఫిక్ టార్గెట్ యాంటీజన్. సో చూడండి, జస్ట్ మనకు ఇది అర్థం చేసుకుంటే మనకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసేటువంటి ప్రతిరక్షకాలు అనేటివి పాలీక్లోనల్ అంటే ఏంటంటే, క్లోన్ అంటే సమూహము, పాలి అంటే అనేకమైనటువంటి సమూహ కణాల నుంచి ఏర్పడుతున్నాయి. అంటే దే ఆర్ రిలీజ్డ్ బై డిస్టింక్ట్ బి లింఫోసైట్స్ అంటున్నాం. అనేకమైనటువంటి బి లింఫోసైట్ కణాల నుంచి ఉత్పత్తి చేయబడుతున్నాయి. సో అనేకమైనటువంటి బి లింఫోసైట్ కణాల నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి అవి వాటి యొక్క రూపాలలో వేరుగా ఉంటాయి. అదేవిధంగా దే హ్యావ్ స్పెసిఫిక్ టార్గెట్ యాంటీజన్. ప్రతి జనకానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేటివి పనిచేస్తున్నాయి. ఇవి సాధారణంగా ఉన్నటువంటి యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు. సో అదేవిధంగా మనకు ఈ యాంటీబాడీస్ అనేటివి మల్టీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అని అంటున్నాం. అంటే మన రోగనిరోధక వ్యవస్థలో అసంక్రామ్యతను కలిగించడంలో అనేక విధాలుగా ఈ యాంటీబాడీస్ అనేటివి పనిచేస్తున్నాయని చెప్తున్నాం. ఇక మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం స్పెసిఫిక్గా. తర్వాత మనకు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి చూస్తే అసలు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ఏంటివి? మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో వీటిని MABస్తో సూచిస్తాం. సో దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ laboratory made proteins. సో ప్రయోగశాలలో ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్లు.
ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్లు అని అంటాం. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ల్యాబొరేటరీ మేడ్ ప్రోటీన్స్. దీస్ ఆర్ ది ల్యాబొరేటరీ మేడ్ ప్రోటీన్స్, అంటే ప్రయోగశాలలో మనము కృత్రిమంగా ఉత్పత్తి చేయబడినటువంటి ప్రోటీన్స్. మోనోక్లోనల్ అని అంటున్నాం. మోనో అంటే సింగిల్, క్లోన్ అంటే సమూహము. సో దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ది homogeneous preparations of the antibodies which are produced from a single clone of B lymphocytes. మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యాంటీబాడీస్ అనేటివి అనేకమైనటువంటి బి లింఫోసైట్స్ నుంచి ఏర్పడ్డాయి. ఇదంతా కూడా బి లింఫోసైట్ కణాలు అనుకుందాం. ఈ బి లింఫోసైట్ కణాలు అంటే ఒకే కణం నుంచి ఏర్పడినటువంటి బి లింఫోసైట్స్, ఒకే పేరెంట్ బి లింఫోసైట్ నుంచి ఏర్పడినటువంటివి. ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. అలా ఒకే విధమైనటువంటి కణాల నుంచి ఏర్పడినటువంటి యాంటీబాడీసు ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఒకే ప్రతిజనకానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. సో మోనోక్లోనల్, మోనో అంటే సింగిల్. సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది సింగిల్ క్లోన్. ఒకే సమూహ కణాల నుంచి ఏర్పడినటువంటి యాంటీబాడీస్, వీటినే మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. So they generally, these monoclonal antibodies, they fight against a specific antigen. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఇవి మనకు ఫైట్ చేయడం జరుగుతుంది. వీటిని మనము ఒక ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో బేసికల్గా దే ఆర్ ఆల్ ప్రొడ్యూస్డ్ బై ఐడెంటికల్ సెల్స్. దే ఆర్ ఆల్ ప్రొడ్యూస్డ్ బై ది ఐడెంటికల్ ఇమ్యూన్ సెల్స్. ఐడెంటికల్ ఇమ్యూన్ సెల్స్. మనం ఇంతకుముందు చెప్పినటువంటి వాటిలో పాలీక్లోనల్ అని చెప్పాం. అనేకమైనటువంటి బి లింఫోసైట్ కణాల నుంచి ఏర్పడ్డాయి. సో కాబట్టి వాటి పాలీక్లోనల్ అంటున్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇవి ఒకే రకానికి చెందినటువంటి బి లింఫోసైట్ కణాలు. ఒకటే బి లింఫోసైట్ కణము అది విభజన చెంది అనేకమైనటువంటి ఒకే విధానికి, ఒకే రకానికి చెందినటువంటి ఎక్కువ మొత్తంలో కణాలు ఏర్పడ్డాయి. ఈ కణాలన్నీ కూడా వాటి ఆకార రూపాలు, విధుల పరంగా అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అటువంటి సమూహం నుంచి ఏర్పడ్డాయి. సో కాబట్టి వీటిని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ది ల్యాబొరేటరీ మేడ్ ప్రోటీన్స్. దీస్ ఆర్ ద హోమోజీనస్ ప్రిపరేషన్స్ ఆఫ్ ది యాంటీబాడీ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఎ సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్, ఫ్రమ్ ఎ సింగిల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఫ్రమ్ ఎ సింగిల్ ఐడెంటికల్ ఇమ్యూన్ సెల్స్. అంటే ఒకే రకానికి చెందిన బి లింఫోసైట్ కణాల నుంచి ఏర్పడ్డాయి. సో దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ విల్ మిమిక్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ అగెన్స్ట్ స్పెసిఫిక్ యాంటీజన్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. అంటే మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ప్రతిజనకాలు, బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి ఏర్పడినటువంటి ఈ యాంటీబాడీస్ని మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. సో బేసికల్గా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి వాటిని మనం కృత్రిమంగా ప్రయోగశాలలో, ల్యాబొరేటరీలో ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తి విధానం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే, సో లెట్ us see the production of monoclonal antibodies. Production of monoclonal antibodies. The process involved in the production of monoclonal antibodies. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తి విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, బేసికల్గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి విధానాన్ని, the method involved in the production of these monoclonal antibodies is called as hybridoma technology. Hybridoma technology. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని హైబ్రిడోమా టెక్నాలజీ అని అంటారు. హైబ్రిడోమా టెక్నాలజీ. సో ఫస్ట్ సింపుల్గా మనము ఇంట్రడక్షన్ పార్ట్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి అని రాస్తాం. సింపుల్గా రాసినప్పుడు యాంటీబాడీస్ ఆర్ ది మల్టీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ది యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ పాలీక్లోనల్. దట్ మీన్స్ they are all produced from distinct number of B lymphocyte cells, but these monoclonal antibodies are the homogeneous preparations of the antibody molecules from a single clone of cells, from a single B lymphocyte clone. So these are called monoclonal antibodies.
మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబాడీస్ అనేటివి పాలీక్లోనల్ అంటున్నాం, అంటే అనేకమైనటువంటి బి లింఫోసైట్ కణాల నుంచి ఏర్పడ్డాయి అవి. ఇక మనము మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో ఉత్పత్తి చేసేటువంటి యాంటీబాడీస్. ఇవి ఒకే సమూహ బి లింఫోసైట్ కణాల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి వాటిని మోనోక్లోనల్ అని అంటున్నాం. మోనో అంటే సింగిల్, క్లోన్ అంటే సమూహం. ఒకే సమూహం నుంచి ఏర్పడినటువంటి ప్రతిరక్షకాలు వీటిని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. వీటిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ప్రక్రియను మనము హైబ్రిడోమా టెక్నాలజీ అని అంటారు. హైబ్రిడోమా టెక్నాలజీ. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తిలో అనేకమైనటువంటి స్టెప్స్ ఉంటాయి. సో అనేకమైనటువంటి దశలు ఉంటాయి. సో వాటిని మనం 1 by 1 చూసామనుకోండి. సో ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ సో immunization, next isolation of B lymphocytes or simply B cells, isolation of B lymphocytes, then fusion of B cells, simple గా మనం B cells అని చెప్పొచ్చు. fusion of B cells with myeloma cells, fusion of B cells with myeloma cells. అదే విధంగా selection and screening of hybridomas, selection and screening of hybridomas, selection and screening of hybridomas. Next, expansion and purification of hybridomas. Next, characterization of monoclonal antibodies, and then production of monoclonal antibodies. So these are the steps involved in the production of monoclonal antibodies. ఈ మోనోక్లోనల్ ప్రతిరక్షకాల ఉత్పత్తిలో ఉన్నటువంటి ప్రక్రియని మనము హైబ్రిడోమా టెక్నాలజీ అని అంటాము. ఇందులో వివిధ రకాలైనటువంటి దశలు ఉన్నాయి. సో అవి ఇమ్యునైజేషన్ అని అంటున్నాము. సో ఇమ్యునైజేషన్ అంటే దీన్ని ఏదైనా ఒక ప్రతిజనకంతో మనము ఉత్తేజపరచడం అని అనమాట ఇమ్యునైజేషన్. దెన్ ఐసోలేషన్ ఆఫ్ బి లింఫోసైట్ కణాలను వేరుపరచడం ఐసోలేషన్ అని అంటున్నాం. ఇక ఫ్యూజన్ ఆఫ్ బి సెల్స్ విత్ మైలోమా సెల్స్ అంటే మైలోమా కణాలతో బి లింఫోసైట్ కణాలను కలపడము. సో దీన్ని సంకరణం చేయడం అని అంటారు. ఫ్యూజన్ ఆఫ్ బి లింఫోసైట్స్ విత్ మైలోమా సెల్స్, దీన్నే మనం హైబ్రిడైజేషన్ అని అంటారు, సంకరణం అంటున్నాము. దీని నుంచే మనకు హైబ్రిడోమా టెక్నాలజీ అని పేరు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత సెలెక్షన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ హైబ్రిడోమాస్, మనం ఏదైతే ఉత్పత్తి చేసినటువంటి హైబ్రిడోమాస్ను వర్ణం ద్వారా ఎన్నుకోవడము. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ హైబ్రిడోమాస్ అని అంటున్నాం. మనం ఉత్పత్తి చేసినటువంటి వర్ణం ద్వారా ఎన్నుకున్నటువంటి హైబ్రిడోమా కణాలను మనం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడము, దాన్ని శుద్ధి చేయడము. ఆ తర్వాత క్యారెక్టరైజేషన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈ హైబ్రిడోమాస్ నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని క్యారెక్టరైజ్ చేయడము, అంటే అవి ఏర్పడినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ సరి అయినవా కాదా, మనము దేనికైతే ఉత్పత్తి చేయాలనుకున్నామో, ఏ ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఉత్పత్తి చేయాలనుకున్నామో అవే కరెక్ట్గా ఏర్పడ్డాయా లేదా అని నిర్ధారించుకోవడం అన్నమాట. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటున్నాం. మనము వీటిని నిర్ధారించుకున్న తర్వాత ఎక్కువ మొత్తంలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తిలో వివిధ రకాల దశలు అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ఇమ్యునైజేషన్ అని అంటున్నాం. ఇమ్యునైజేషన్, ఐసోలేషన్ ఆఫ్ బి లింఫోసైట్స్, ఫ్యూజన్ ఆఫ్ బి సెల్స్ విత్ మైలోమా సెల్స్, సెలెక్షన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ హైబ్రిడోమాస్,
then expansion and purification of hybridomas, characterization of monoclonal antibodies, then production of monoclonal antibodies. ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దశలు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఎలుక తీసుకున్నాం. సో ఎలుక తీసుకొని దీన్ని మనము ఇమ్యునైజ్ చేస్తున్నాం. యాంటీజన్తో, ప్రతిజనకంతో ఇమ్యునైజేషన్ చేస్తున్నాం. ఇలా ఇమ్యునైజేషన్ చేసినాం. అలా ఇమ్యునైజేషన్ చేసిన తర్వాత వీటి నుంచి మనము బి లింఫోసైట్ కణాలను ఐసోలేట్ చేసాం. బి లింఫోసైట్స్ని ఐసోలేట్ చేశాము. ఈ బి లింఫోసైట్ కణాలకు యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ సామర్థ్యం ఉంటుంది. హ్యాస్ ద అబిలిటీ టు ప్రొడ్యూస్ antibodies has the ability to produce antibodies. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని తిరిగి మనము చూడండి, ఇక్కడ మైలోమా అనేటువంటి కణంతో ఫ్యూజ్ చేస్తున్నాం. మైలోమా కణం, మైలోమా సెల్ అని అంటున్నాం. ఈ మైలోమా సెల్ ఏమంటున్నాం, క్యాన్సర్ సెల్ అని అంటున్నాం. ఇలా ఫ్యూజ్ చేయడం వల్ల వచ్చినదే హైబ్రిడోమా కణము. ఇప్పుడు ఈ హైబ్రిడోమా కణాల్ని ఎక్కువ మొత్తంలో లార్జ్ స్కేల్లో కల్చర్ చేస్తున్నాం. కల్చరింగ్ ద హైబ్రిడోమా సెల్స్. ఈ హైబ్రిడోమా కణాలను కల్చర్ చేశాం. అలా కల్చర్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి హైబ్రిడోమా కణాలు ఏర్పడ్డాయి. ఈ హైబ్రిడోమా కణాల నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ఉత్పత్తి చేయబడ్డాయి. సో సింపుల్గా చూడండి, ఫస్ట్ మనము ఒక ఎలుకని తీసుకున్నాం, మోడల్ ఆర్గానిజమ్స్ని, దాన్ని స్పెసిఫిక్ యాంటీజన్తో ఇమ్యునైజ్ చేశాం. దీని నుంచి బి లింఫోసైట్ కణాలను సపరేట్ చేశాం. ఆ బి లింఫోసైట్ కణాలకు ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దీన్ని మైలోమా కణము, క్యాన్సర్ కణంతో ఫ్యూజ్ చేశాం. అలా వచ్చినటువంటి దాన్ని హైబ్రిడోమా కణము అని అంటారు. ఇది హైబ్రిడోమా కణం అని అంటారు. ఇలా హైబ్రిడోమా కణం వచ్చిన తర్వాత దీనికి కావలసినటువంటి పోషక యానకాన్ని తయారు చేసి ఈ పోషక యానకంలో హైబ్రిడోమా కణాలను మనం పెంచడం జరిగింది. ఈ హైబ్రిడోమా కణాల నుంచి అనేకమైనటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏర్పడడం అనేది జరిగింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఫర్దర్గా మనము వివిధ రకాల వ్యాధుల చికిత్సలో, డయాగ్నోసిస్లో, సో వ్యాధుల యొక్క నిర్ధారణలో వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై దిస్ హైబ్రిడోమా టెక్నాలజీ. హైబ్రిడోమా సాంకేతిక ప్రక్రియ ద్వారా మనం వీటిని ఉత్పత్తి చేయడం జరిగింది. అండ్ దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ ద మెడిసిన్. They are used in the diagnosis of various types of diseases, and they are also used in the treatment of various types of drastic disorders. Nowadays, the scientists are developing these monoclonal antibodies by using RNA technology without involving the animals. అంటే ఈ మధ్యకాలంలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి ఒక మెడిసిన్లో, వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ యాంటీజన్ని గుర్తించడానికి, స్పెసిఫిక్ ప్రతిజనకాన్ని గుర్తించడానికి, అదేవిధంగా స్పెసిఫిక్ ప్రోటీన్ మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి వ్యాధులను నయం చేయడానికి కోసం కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉపయోగిస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో సైంటిస్టులు జంతువులను ఉపయోగించకుండా ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజినియరింగ్ అనేటువంటి ప్రక్రియను ఉపయోగించుకొని మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ల్యాబొరేటరీలో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో మనందరికీ తెలుసు, లాస్ట్ సీజన్లో మనకు కరోనా సీజన్ ఉంది. ఈ పాండమిక్ సీజన్లో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ చాలా ఎక్కువ ప్రాబల్యం కలిగి ఉన్నాయి, అంటే ఎక్కువ డిమాండ్ని కలిగి ఉన్నాయి. ఆ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనము చివరి దశల్లో వాటిని ట్రీట్మెంట్ చేయడానికి కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో బేసికల్గా
ఓకే. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనము చివరగా ఎంఏబీస్తో సూచించడం జరుగుతుందండి. ఎంఏబీస్ అని అంటారు. రిటుజుమాబ్ అని, పర్టుజుమాబ్ అని అంటున్నాం. రిటుజుమాబ్, పర్టుజుమాబ్ ఇలాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటివి మనకు ప్రజెంట్ వివిధ రకాల వ్యాధుల నిర్ధారణలో వీటిలో మనం ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకసారి తర్వాత మనకు అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి వాటిని చూసామనుకోండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్.